భారత జవాన్ భూమిని కబ్జా చేసిన ఉదంతం రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపింది. సిద్దిపేట జిల్లా అక్బర్పేట బూంపల్లి మండలం చౌదర్పల్లె గ్రామానికి చెందిన రామస్వామి అనే సైనికుడి భూమిని ఓ వీఆర్ఓ సోదరుడు కబ్జా చేశాడు. దీనిపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఆర్డీఓ కలెక్టర్లు పట్టించుకోలేదు. పైగా జవాన్ తల్లిదండ్రులను బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో జమ్మూ కాశ్మీర్లో విధుల్లో ఉన్న జవాన్ రామస్వామి ఓ వీడియో రిలీజ్ చేశారు. తన భూమిని కబ్జా చెర నుంచి రక్షించాలని సీఎం రేవంత్ ను కోరారు. ఈ వీడియో వైరల్ కావడంతో అధికారుల్లో సంచలనం వచ్చింది. అక్బర్పేట్ బూంపల్లి తహసీల్దార్ మల్లికార్జున్ రెడ్డి, ఆర్ఐ వెంకట నరసయ్య ఆ భూమిని పరిశీలించారు. జవాన్ సమస్య తెలుసుకున్న సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు జిల్లా కలెక్టర్ తో మాట్లాడి పరిష్కరించాలని కోరారు. మేము ఊరు శామవ నా పేరు. 35 ఏళ్ల నుంచి కొన్నాము. మా నాయన దాని పేరు మా నాయన ఉన్నప్పుడు కొన్నాము. ఆ కబ్జాలు ఉన్నాం, మేమే దూరుకుంటున్నాము. ఇళ్ళకి ఎవ్వరు రాలేదు. చెట్లు పెట్టుకున్నాము, ఇవన్నీ మేమే చేసుకున్నాము. వాళ్ళు రాలేదు. సుక్క వెంకటే రాలేదు, సుక్క గౌరే రాలేదు, ఎవరు రాలేదు ఇంట్లోకి. వాళ్ళ తమ్ముడు ఇయ్యారవ చేసి ఇదంతా పట్ట చేసుకున్నాడు. ఇదంతా మా జాగా చేసి వాళ్ళ తమ్ములకు వంచిచ్చిండు. మంచి కింద వంచిచ్చిండు వాడు ఇయ్యారవ. ఇక నా కొడుకు ఆర్మీలో ఉన్నాడు, నా కొడుకు రాలేదు. ఈయన మాస్ కట్టుకుపోయిండు. మేము చేసుకోలే, మా ఆయన చనిపోయిండు. అంతలే మేము చేసుకుంటాం. మాదే జాగా మేము కొన్నాం కదా అని మేము చేసుకుంటాం అనుకున్నాం. ఇట్లా చేసుకుంటారని తెలియదు. రైతు బంధు పట్టస్ నుంచి పట్టగా మాకు అయితలేదు, మాకు అత్తలేదు రైతు బంధు అని మేమంటే అప్పుడు మీకేడత్తది వాళ్ళు మంచికి తెక్కించుకున్నారు అని అందరు అని వరకు రికార్డు తీసేసి మొత్తం రికార్డు లేకుండానే చేసిండు దుబ్బాకల. అందులో ఏం లేకుండా మేము పోయినా చేసినా ఏం లేకుండా మాకు కాకుండా కూడా చేసేసిండు జాగా. ఎక్కడ ఎట్లా కావాలి, ఇది ఎట్లా కావాలో తిరిగిన మస్తు ఖర్చు పెట్టుకున్నాం. పుస్తకాలు కడకలు అమ్ముకున్నాం సారు. 4 తులాల పుస్తకాలు కూడా అమ్మినాం. నా కొడుకులకు జాగా కావాలి, మాకు కావాలి అని నా కొడుకు సాగు బతుకులు నిలవగలే. వాడు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో మాకున్నది. వాడు ఏడ్చి ఇలా పొద్దుగాల ఏడ్చి ఫోన్ చేసుకుంటా చెప్పిండు మాకు, అమ్మ ఇట్లున్నా మరి జాగా ఎట్లా ఉన్నాను కన్నా పిల్లలు ఇద్దరు కొడుకు బిడ్డ పిల్లలు ఎట్లా అమ్మ నేను ఇక్కడ ఉన్నా అని వాడు ఫోన్ చేసి చెప్పిండు పొద్దుగాల. మా జాగా మాకు కావాలి అందరికి కోరుకుంటున్నాం. మేము ఎవరు కేర్ చేయలేదు, ఎవరు అన్నీ తిరిగినాం. అసలే ఆయన 20 మంది పోయిండు. అరే బాబు ఎందుకు తిరుగుతున్నా వాళ్ళ జాబ్ చేసుకున్నారు మీరు బాగా అంత బాధ అనిపిస్తే మనిషి గుంటలు చేసి అయిపోతుంది అంటున్నాడు కమిషనర్ కాదు ఆయన ఆటో ఆఫీస్ మనిషికి చేసిస్తాం, మనిషికి చేస్తారు కదా. ఎవ్వరు చేసేది సారు. నేను వాళ్ళని ఎవరు అయితే మేము మీరు అందరు దిగాలాడికి చంపేస్తాం. ఒక గొడ్డలకు నరికే పారేస్తాను నరుకుతావు. ఎంతమంది నరుకుతావు నువ్వు? రానాడికి మీరు దిగాలి, అందరు దిగాలి. నరికినాడు మీరు అందరు రావాలని కొడుకు లక్ష్మి దగ్గర నేను కొన్నా. 32 గుంటలు చాలోళ్ళు. మళ్ళా తర్వాత కడార్ లక్ష్మి బండర్ లక్ష్మి దగ్గరికి వెళ్ళి నేను మళ్ళా 32 గుంటలు కొన్నాక 4 గుంటలు వాళ్ళు కొన్నారు. మొత్తం కలిసి 24 గుంటలు అది, ఈ 32 గుంటలు ఎకరా 16 గుంటలు నేను తీసుకున్నా. అట్లే ఉన్నది. వెళ్ళినప్పుడు చేసుకుంటా అనుకుంటే నేను అట్లే పోయినా. చేసుకుంటే పిల్లలు చిన్నగా ఉన్నారు. అతనే దుబాయ్ వెళ్ళిపోయినా. ఇక్కడ బతికట్లేం, కాలం లేదు ఏం లేదు, కైకి లేదు ఏం పెడతానే దుబాయ్ వెళ్ళిపోయినా. వచ్చినాక ఇక మళ్ళీ నేను దున్నుకుంటున్నా. ఇది అంతా గుడ్డం ఉండే. వచ్చి బోరేసి ఆయన నీళ్ళు పడగానే అంత గుడ్డం అంతా అసి కట్టి పంట పండించుకొని అయితే కేసీఆర్కి వెళ్ళగానే రైతు బంధు పడుతున్నట్టు పరే చేయించుకో అందరికి అత్తిన కథ అనమాట. నేను పోయినాడు. పోయేవరకు నీకు ఏడు జాగా, నీకు 416 సర్వే నెంబర్ నీ జాగా లేదంట. నాకెందుకు లేదు, నేను కొన్నది నేను దున్నుతున్నట్టు నీకు దున్నితే ఏడు నువ్వు. ఇది లేదు ఎప్పుడో పోయింది, అది వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోతే రమ్మను అని నేను తిట్టుకుంటూ వచ్చిన. కలెక్టర్ దగ్గరికి పోయినాము, ఆర్టీ ఆఫీసులకు పోయినాము, కమిషనర్ దగ్గర సిద్దిపేటకు పోయినా, పోలీస్ స్టేషన్కి పోయినా, ఊళ్ళో సర్పంచులు 3 సర్పంచులు ఓడిపోయిన గెలిచిన పిల్లలు పిలిపిస్తే మేమేందుకు కదా మేము గుంజుకున్నామా అంటారు వాళ్ళు. అంటే గట్టెట్లుంటది రావాలి మరి మీద ఒక తేడా ఒకసారి ఒడిచిపోద్దని వాళ్ళు ఊరంతా పెద్ద మంది సర్పంచ్ పిలిపిస్తే రామంట. సరే అట్లా నేను తిరుగుతా ఉన్నా, కోర్టు పోతున్నా, ఇటు తిరుగుతున్నా అటు తిరుగుతున్నా అయితే లేదు. ఇక మా కొడుకు మాత్రం అంటే వాడు వస్తలేడు. ఎక్కడికి పోయినా న్యాయం జరుగుతలేదు మాకు. ఎవ్వరు కూడా పడుతూ ఆర్టీ ఆఫీసులకు పోతే నువ్వు మనిషికి 2 గుంటలు చేసి ఇమ్మంటాడు ఆయన. అదేనా న్యాయం? మాకు చేసేది న్యాయం. ఆయన ఒక పదవి మీద ఉండి మనిషికి 2 గుంటలు 4 గుంటలు చేసి ఇమ్మంటాడు. అంటే తోలుకపోయిన వాళ్ళు చేసిస్తారు వాళ్ళ అంత న్యాయం మాకు జరుగుతుంది. మా వాడేమిటికి అత్తలేడు. అది మాకు కావాలని కోరుకుంటున్నాం.